సింగమన మండలం నాయనపల్లి క్రాస్ రోడ్లో ఈ నెల 8వ తేదీన జరిగిన దొంగతనం కేసుని ఛేదించిన సింగమన పోలీస్ అధికారులు ఈ నెల 8వ తేదీన 5 తులాల బంగారం 5 లక్షల నగదు చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సింగమనల సిఐ శ్రీధర్, నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు నాయనపల్లి క్రాస్లో నివసిస్తున్న పి కమలమ్మ అనే ఆమె సింగనమల పోలీస్ స్టేషన్కి వచ్చి సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ గారితో ఒక కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె ఇంట్లో పైన నిద్రిస్తుండగా ముందు రోజు రాత్రి అంటే 8వ తేదీ రాత్రి నిద్రిస్తుండగా ఆమె కొడుకు రాత్రి ఎవరో దొంగలు వాళ్ళ ఇంట్లో బీగం పగలగొట్టి వాళ్ళ బీరువాలో దాచుకున్న 5 లక్షల రూపాయల క్యాష్ 5 తులాల బంగారు పోయిందని కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మా సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ గారు కేసు కట్టి నాకు మా డిఎస్పీ గారికి మా ఆఫీసర్ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా నేను మా డిఎస్పీ గారు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీము అంతా సీన్కి వెళ్ళటం జరిగి అది నిర్ధారించుకున్నాం దొంగతనం జరిగింది. దాని తర్వాత మా ఎస్పీ శ్రీ బర్దార్ గారు, అమిత్ బర్దార్ సారు చాలా తీక్షణంగా ఈ కేసుని తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎలాగైనా తొందరగా కనిపెట్టమని మా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ సారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మా నార్పల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గారికి నిన్న ఈవినింగ్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వెంటనే మా డిఎస్పీ శివారెడ్డి సారు ఆధ్వర్యంలో నేను అంటే సింగనమల సిఐ శ్రీధర్ అయిన నేను, ఎస్ఐ నార్పల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గారు, సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ గారు మా సిబ్బందితో నిన్న మేము క్రాస్లో చెక్ చేస్తుండగా ముగ్గురు అనుమానితులు ఒక బైక్ పైన వస్తున్నారు. వాళ్ళు మేము పట్టుకొని విచారించగా వాళ్ళు ఈ నేరంలో పాల్పడినట్లు అంగీకరించినారు. వాళ్ళ పేర్లు సయ్యద్ ఇషాక్, ఇతను వయసు 20 సంవత్సరాలు, ఇతనిది కొత్త చెరువు. దాని తర్వాత రెండో అక్యూజుడు బత్తిని బోయ నాగార్జున అలియాస్ లక్కీ అంటారు. మూడవ ముద్దాయి జింకా సాయి తరుణ్, వీళ్ళిద్దరిది ధర్మవరము, ఈ సయ్యద్ ఇషాక్ అనే అతనిది కొత్త చెరువు. వీళ్ళకు తాగుడు, చిన్న వయసు వాళ్ళే తాగుడు, గంజాయి, జూదాలు ఇంక్లూడింగ్ వేస్టులతో పోవటం అనే ఈ చెడు అలవాట్లు ఉన్నాయి. వీళ్ళకి ఇంట్లో ఎక్కడ డబ్బులు ఇవ్వటం లేదు. వీళ్ళు పెద్దగా ఏమి పని చేయరు. అందువల్ల దొంగతనాలు చేద్దామని అనుకున్నారు.